హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ముదిరాజ్ వ్లాగ్స్. మేము కజిన్స్ అందరం కలిసి ఫామ్ హౌస్కి అయితే ప్లాన్ చేసాము. సో ఫైనల్లీ ఫామ్ హౌస్లో గెట్ టుగెదర్ అని అనుకొని ఒక ఫామ్ హౌస్ అయితే బుక్ చేసుకొని వచ్చేసాము. సో ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. ఇదైతే చాలా పెద్ద లాన్ ఏరియా అండ్ 4 బెడ్రూమ్స్ ఇంకా ఒక హాల్ కిచెన్తో చాలా బాగుంది ఫామ్ హౌస్ అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది. సో అందరం కలిసి ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేయక చాలా డేస్ అయిందని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. డే టైంలో ఫామ్ హౌస్ ఎలా ఉందో స్టార్టింగ్లో చూసిండ్రు కదా, ఇప్పుడైతే నైట్ టైంలో లైట్స్తో ఎట్లుందో చూసేయండి. ఎంజాయ్ చేసుకుంటూ ఇలా అయితే టైం స్పెండ్ చేసాము అందరం కలిసి. రాత్రి 2 గంటలకి మ్యూజికల్ చైర్ ఆడుకుంటున్నాం. మాకేం పని పట్టలేదు కదా, సో దొరికిన టైంని వృధా చేసుకోవద్దు. సో ఏ గేమ్స్ పడితే ఆ గేమ్స్ నైట్ అంతా ఆడుకుంటూనే ఉన్నాం. కబడ్డీ కూడా ఆడినాం, కాకపోతే వీడియో తీయలేకపోయినాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మేమైతే అసలు పడుకోలేదు. పడుకునేసరికి మార్నింగ్ 5 అయ్యింది. ఒక 2 అవర్స్ పడుకొని మళ్ళీ లేచి ఇంకా మళ్ళీ పూల్ దగ్గర వెళ్ళి ఎంజాయ్ చేసాము. పూల్ దగ్గర నుంచి వచ్చాక మేమైతే అందరం కలిసి మళ్ళీ 7 స్టోన్స్ ఆడుకున్నాం. ఇలా చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ అన్నీ మళ్ళీ ఆడుతుంటే నాకైతే ఒక పాట గుర్తొస్తుంది. చెక్అవుట్ చేయాల్సిన టైం అయితే అయిపోయింది. సో మేము తీసుకుంది 24 అవర్స్. 24 అవర్స్కి ఎంత అయింది, ఫామ్ హౌస్ ఎక్కడ అని మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. సో అంతే ఇంకా ఈ వ్లాగ్. మేమైతే ఇంటికి వెళ్ళే దారిలో కీసర దగ్గర పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అయితే అక్కడ ఉండి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. అంతే ఇంకా ఈ వ్లాగ్ మీకైతే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.